అట్టం రావద్దు అందరికీ వస్తుంది లేదు స్వామిది. మాట్లాడద్దు. ఫోటో అయిపోయిందిలే సార్. అది కావాలనా ఆడ వాళ్ళు 10 చేయు పట్టుకో. అరే ఆ కవర్లో పెన్ను ఉంది. ఒక్క నిమిషం సంగడన్నా ఇస్తూ ఉండు. ఒక్క నిమిషం ఉండు. మాట్లాడు. పలమనేరు రూరల్ మండలం జరవారపల్లి పంచాయతీ మా క్లాస్మేట్, మా బంధువు, మా మామ కొడుకు శ్రీరాములరెడ్డి గారి కుమార్తె జయశ్రీ రెడ్డి ఆల్ ఇండియా సివిల్స్లో 365 ర్యాంక్ సాధించడం 60 మాకంతా కూడా గర్వకారణం. ఎందుకంటే మాది కూర్మా పంచాయతీ ఫస్ట్ ఉండింది, ఇది కూడా కాకపోతే తర్వాత ఇది డివైడ్ అయింది. కాబట్టి మా పక్క పంచాయతీలో ఉన్నా కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ పంచాయతీ కాకుండా ఈ పలమనేరు రూరల్ మండలంలోనే ఇలాంటి సివిల్స్ అందరూ ప్రిపేర్ అవ్వాలా. సివిల్స్ కాకపోయినా కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కన్నా కూడా ప్రిపేర్ అయ్యి పలమనేరు రూరల్ మండలానికి మంచి పేరు తీసుకురావాలని, అందులో ఒక రైతు కుటుంబం నుంచి పుట్టి శ్రీరాములరెడ్డి నేను క్లాస్మేట్స్ ఇక్కడే దొడ్డిపల్లి 7th వరకు, 7th అయిన తర్వాత కూడా 10th క్లాస్ వరకు చదువుకున్నాం. తర్వాత శ్రీరాములరెడ్డి వాళ్ళు నాయన గారు ఇచ్చినటువంటి పాల వ్యాపారం చేసుకుంటూ ఆవులు పెట్టుకొని నిజంగా రైతు కుటుంబం నుంచి తన బిడ్డలు ఈ స్థాయికి తీసుకోవడం అంటే చాలా గర్వకారణం. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ చేయాలంటే ఐఏఎస్ కొడుకులు ఐపీఎస్ కొడుకులు కూతుర్లే అవుతున్నారు ఎక్కువ 90%. ఈరోజు ఒక రైతు కుటుంబం నుంచి కూడా ఐఏఎస్కి ఐపీఎస్ ఐఆర్ఎస్ ఏదో ఒకటి మూడిట్లో సెలెక్ట్ అవ్వడం మా అందరికీ కూడా గర్వకారణం. మేమంతా కూడా యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు రెడ్డి కుటుంబీకులందరూ వచ్చి ఈ అమ్మాయిని సన్మానించడం జరిగింది. ఈ అమ్మాయి కాకుండా కూడా వేరే క్యాస్ట్లో కూడా ఎవరైనా కూడా ఈ పలమనేరు రూరల్ మండలంలో ఇలాంటి గ్రూప్స్లో కానీ ఎంపీడీఓ గానో ఎంఆర్ఓ గానో ఏదో ఒక మంచి గెజిటెడ్ పోస్టులు కానీ కొడితే మేము యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వచ్చి సన్మానించడం, వారికి తగినటువంటి మా వల్ల అయినటువంటి ప్రోత్సాహాన్ని కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు చాలా శుభదినం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నెక్స్ట్ జయశ్రీ రెడ్డికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ప్రత్యక్ష దేవుళ్ళు శ్రీరాములరెడ్డి గారు మణిమ్మ గారికి ఈ సందర్భంగా వాళ్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి బంగారు బిడ్డకు నిజాయితీకి మారిపేరు, కష్టానికి ప్రతిఫలం, ఒబీడియన్సీ, సిన్సియారిటీ, హార్డ్ వర్కింగ్ నేచర్, ఇంట్రెస్ట్ ఈ ఆయుధాలతో పట్టుబట్టి ఈ పలమనేరు పరిసర ప్రాంతంలో మారుమూల ప్రాంతమైన జరావారిపల్లి బిడ్డ ఈ స్థాయికి ఎదిగిందంటే ఇది మనందరికీ గర్వకారణము. కాబట్టి జయశ్రీ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఉండే విద్యార్థులందరూ కూడా ఇప్పుడు చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ కానీ, 10th క్లాస్ కానీ విద్యార్థులందరూ ఆ పాపని ఆదర్శంగా తీసుకొని ఇన్స్పిరేషన్ చెంది
వాళ్ళ గురువులకు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జయశ్రీ రెడ్డి గారికి చిన్నప్పటి నుంచి చదువు చెప్పినటువంటి గురువులు ఎంతో శ్రద్ధ తీసుకొని ఆ అమ్మాయికి విద్యను బోధించారు. కాబట్టి ఈ సందర్భంగా మహిళా దినోత్సవ సందర్భంగా మన జయశ్రీ రెడ్డి గారికి యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున, ఈ గ్రామ ప్రజల తరఫున, పలమనేరు పట్టణ పరిసర ప్రాంతాల తరఫున, ప్రజలందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రాంత అభివృద్ధికి ఆ అమ్మాయికి డెఫినెట్గా ఐఏఎస్ కానీ ఐపీఎస్ రెండిట్లో ఏదైనా ప్రధానంగా వస్తుంది. ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ మారుమూల ప్రాంత ప్రజల యొక్క బీద ప్రజల యొక్క బిడ్డలకు చదువు కోసము వైద్యం కోసం కృషి చేయాలని చెప్పి, తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలని చెప్పి, నిజాయితీగా సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. అందరికీ నా నమస్కారము. మాది రాయల వారి ఫ్యామిలీ. ఫస్ట్ స్టార్టింగ్ 12 మందితో స్టార్ట్ అయ్యి 47 మంది అయినాము. మా ఫ్యామిలీలో ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఆడిటర్లు ఉన్నారు, కలెక్టర్లు, కాబోయే కలెక్టర్ తమ్ముని కూతురు సివిల్ కొట్టిందంటే మాకు ఎంత గర్వకారణంగా ఉందంటే 100 కోట్లు ఉన్నా మేము పట్టించుకోము. విద్య అనేది ఊరుకోలేరు, డబ్బు అనేది సంపాదిస్తాము, పోగొడతాము. కాబట్టి ప్రతి ఒక్కరికి దయచేసి నేనేం చెప్తాను అంటే విద్య అనేది చాలా గొప్ప. అందరికి కూడాను, రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడాను, గ్రామ ప్రజలందరూ కూడా, అదే పత్రికా విలేకరు కూడా నమస్తలు. నిన్న మార్నింగ్ పేపర్లో చూసినప్పుడు కానీ నిన్న మార్నింగ్ పేపర్లో రాలేదు న్యూస్. మధ్యాహ్నం యూట్యూబ్లో చూసిన తర్వాత మన వాళ్ళు పెట్టి యూట్యూబ్ల తర్వాత జరావరిపల్లి వస్తే నాకు మొదటి డౌట్ వచ్చింది. అది బండమి జరావరిపల్లి ఎక్కడ ఏంటి డౌట్ వస్తే మళ్ళీ కొంచెం ఫోటోలు మన వాళ్ళంతా కనిపించినారు. ఈ జరావరిపల్లితో మాకుండే అనుబంధం అటువంటిది అంతా కూడా నేను ఇక్కడ 12 సంవత్సరాలు పనిచేసినాను. ఈరోజు జరావరిపల్లి యొక్క గ్రామం పేరు ఆల్ ఇండియా లెవెల్లో మారుమోగుతా ఉందనంటే దానికి జయశ్రీ రెడ్డిని ఎంతగా అభినందించాలో తెలియని పరిస్థితి. చాలా ఇటువంటి గ్రామాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండి చదివి ఆ ర్యాంక్ సాధించడం చాలా గొప్పతనం. ఇప్పుడు ఇంకా మన జిల్లాలో మీరు చూసింటారు, పాప 360 ర్యాంకు, తిరుపతిలో ఒక అమ్మాయి 390 చిల్లర, ఇంకొక అమ్మాయి 300 చిల్లర అట్లా వచ్చినారు. కానీ మంచి ర్యాంక్ సంపాదించింది. సరే, అది మన ప్రిఫరెన్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ చూద్దాం. వచ్చేటువంటి దీని ప్రకారం రిజర్వేషన్ దీని ప్రకారము ఏది వచ్చినా మనం చేరిన తర్వాత కూడా నెక్స్ట్ అటెంప్ట్ కూడా ట్రై చేయొచ్చు. సో మంచి ర్యాంక్ మీద అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా జయశ్రీ రెడ్డి మంచి భవిష్యత్తు కలిగి ఉంది. కాబట్టి ఉజ్వలంగా ముందుకు పోయి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా ప్రజాసేవ చేయడము, ఈ ఊరికి తనంత సహకారం అందించడము, తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని, ఎందుకంటే సహజంగా మీరు చూస్తూ ఉంటారు సమాజం మారిపోయింది. ఒక తరం మారితే ఇంకో తరం వాళ్ళు పేరెంట్స్ను మర్చిపోయేదో ఇది చేసేదో రకరకాల మన పేపర్లో వాటిలో చూస్తుంటాం. అటువంటిది లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, ముఖ్యంగా వాళ్ళ ఫాదరు, మదరు, వాళ్ళ బంధువులతో కూడాను నంటి చూసుకుంటూ మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని చెప్పని, భవిష్యత్తు మరిన్ని పదవులు పొందాలని చెప్పిన కూడా కోరుకుంటూ అందరికి కూడాను ధన్యవాదాలు. మనకి బామ్మది కానీ చదవలేదు అందరూ ఆ సైడ్ కొన్నా సార్, ఈ సైడ్ మధు మన ముద్దు ఓకే ఇది పూసలేమ్మా, వేసుకో చేతులు పెట్టుకుందా ఇక్కడున్న మహిళలందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల దినోత్సవం రోజు
నేను 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 కోరుకునేంత వరకు ఏంటి అని అంటే ఇలాంటి ఒక రోజు రాకూడదని. ఎందుకంటే ఎక్కడో ఒక చోట మనం అందరం మహిళల్ని మనుషులుగా కూడా గుర్తించడం మానేసాం కాబట్టే ఇంకొక రోజు రావాల్సి వచ్చింది. అలాంటి రోజు ఒక రోజు రాకుండా ఉండేలాగా మనం అందరం ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. మహిళలకి ఎవరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. దే ఆర్ ఆల్రెడీ పవర్ఫుల్. ఒక్కటి ఏంటంటే మిగిలిన అందరే నేర్చుకోవాలి, మహిళల్ని మహిళలుగా గుర్తించాలని, వాళ్ళ ఉనికిని వాళ్ళలాగా ఉండనివ్వాలని, వాళ్ళ ఉనికిని గుర్తించి దానికి గౌరవం ఇవ్వాలని. అదొక్కటి చేస్తే అందరం సంతోషంగా ఉంటామని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పలమనేరు రూరల్ మండలం జరవారపల్లి గ్రామం నందు మహిళలందరినీ కూడా మేము యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున సన్మానించడం జరిగింది. మహిళ అంటే ఒక శక్తి, మహిళ అంటే ఒక మగవాడి వెనకాల నడిపించేటువంటి ఆది పరాశక్తిని కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక ముందడుగు వేయాలంటే ఒక మగవాడి వెనకాల ఒక శక్తి రూపంలో ఉండి శ్రీమూర్తులు, భార్యలు, అక్కా చెల్లెళ్ళు ఎందరో కూడా ప్రతి ఒక్కరూ కూడా శ్రీమూర్తులు ఉంటేనే ఆ కుటుంబం కూడా ఆర్థికంగా కానీ మా విద్యారంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తుందని చెప్పి ఆశిస్తూ శ్రీమూర్తులకు అందరికీ కూడా మా యొక్క యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున, మా యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ తరఫున కూడా జరవారపల్లి గ్రామ ప్రజల తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవ్వండి దళ కొట్టిస్తాను. రా